ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఏడికైనను తప్పదన్నా, బొక్కలోకెళ్ళక తప్పదన్నా, సిపకుడి తినక తప్పదన్నా. జగనన్న దొంగల బ్యాచి మొత్తం ఇప్పుడు ఇంట్లో తల మీద తడిగుడ్డేసుకుని ఇట్టాగే పాడుకుంటున్నారట. మరే 5 ఏళ్ళు చేసిన అరాచకాలు అన్యాయిన్నా, దోపిడీలు, అవినీతి, అరాచకాలు, వేధింపులు, హత్యలు, కబ్జాలు ఇట్ట సకాలం చేశారు. మరి అంత చేశాక కర్మ ఊరికే ఎట్ట వదిలేస్తుంది, చట్టం ఊరికే ఎట్ట వదిలేస్తుంది. అందుకే ఒక్కొక్కరికి దూల తీర్చేస్తుంది. అప్పట్లో ఓ దళిత బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు పాపాల చిట్ట ఇన్నాళ్ళకు బయటకు వచ్చినాయి. అయ్యగారి కథల పుస్తకాలన్నింటికి బూజుతులు పేరట పోలీసులు. అనంతబాబు చేసిన అనంతమైన తప్పులకు తగిన శిక్ష పడే రోజులు దగ్గర పడ్డాయి. అటు నెల్లూరు రంగూన్ రాజా అనిల్ కుమార్ యాదవ్ చిట్ట కూడా బయటకు వచ్చేసినది. మైనింగ్ లో అనిల్ కుమార్ చేసిన విపరీతమైన దోపిడీకి గట్టి సాక్ష్యాలే దొరికాయంటున్నారు. ఇప్పటికే బిల్డప్ల రాజా కాకాని కటకటాల్లో పడి కర్మ అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కాకానికి తోడుగా అనిల్ కుమార్ యాదవ్ కూడా రేపో మాపో జైల్లోకి జామ్ జామ్ అంటూ వెళ్లి ఎంజాయ్ చేయబోతున్నాడు. జగనన్న జట్టులో చేరి ఎట్ట పడితే అట్ట తప్పులు చేసిన లీడర్లంతా చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. లేకపోతే ఏపీ ప్రజలు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే వైసీపీ దొంగల ముఠాను అరెస్టు చేయాలని అందరికంటే ఎక్కువగా కోరుకుంటుంది ప్రజలు. ఎక్కడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద ప్రజల్లో వ్యతిరేకత రావడం కామన్. కానీ ఏపీలో మాత్రం అధికారం కోల్పోయిన వైసీపీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలా చూస్తేనే చీడ పురుగులు చూసినట్టు చూస్తున్నారు ప్రజలు. వైసీపీని పాతాళానికి తొక్కేస్తే కానీ రాజ్యానికి పట్టిన దరిద్రం వదిలిపోదని ఏపీ ప్రజలు చాలా గట్టిగా నమ్ముతున్నారు.